కొడిమ్యాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణకట్ట ప్రారంభం. కొడిమ్యాల జనవరి 19. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల చిరకాల వాంఛ నెరవేరింది. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నిర్మాణ కమిటీ నూతనంగా నిర్మించిన కళ్యాణకట్టను సోమవారం ఉదయం వైభవంగా ప్రారంభించారు. మొక్కుల చెల్లింపు ఇక సులభతరం. ఎంతో కాలంగా సరైన వసతి లేక ఇబ్బంది పడుతున్న భక్తులకు ఈ కళ్యాణకట్ట అందుబాటులోకి రావడంతో గొప్ప ఊరట లభించింది. ఇకపై భక్తులు తమ తలనీలాల మొక్కులను క్రమబద్ధమైన పద్ధతిలో పరిశుభ్రమైన వాతావరణంలో సమర్పించుకోవచ్చు. ఈ సౌకర్యం పట్ల స్థానిక భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలి మొక్కులు సమర్పించిన అయ్యప్ప స్వాములు, శబరిమల యాత్ర ముగించుకుని వచ్చిన సామ భాస్కర్ రెడ్డి గురుస్వామి బృందం ఈ కళ్యాణకట్టలో తొలిసారిగా తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఆశీస్సులు అందజేశారు. బల్ల మల్లేశం, పాసికంటి రాజేంద్ర ప్రసాద్, మోగిలి వరుణ్ కుమార్, ఆర్య లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామని, భక్తులు క్రమశిక్షణతో శుభ్రతను పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. స్వామి శరణం. జై శ్రీమన్నారాయణ. నేను మాల వేసుకున్న రోజు స్వామివారిని దర్శించుటకు, వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుటకు గుట్టపైకి రావడం జరిగింది. ఆ రోజు ప్రతి సంవత్సరం తిరుమల నుండి రాగా అక్కడ మాల తీసి తలనీలాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఎందుకో నాకు దేవుడు నాలో ఒక కొత్త సంకల్పం ప్రారంభించారు. ఇక్కడ స్వామివారికి ఎందుకు మనం తలనీలాలు ఇవ్వకూడదు అని చెప్పి నేను ఒక కోరుకోవడం జరిగింది. నేను కోరిన కోరిక నెరవేర్చడమే కాక నాకు అన్ని విధాలుగా సహకరించిన స్వామివారికి ఈరోజు స్వాములం అందరం 5గురం తలనీలాలు ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి సహకరించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కమిటీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. స్వామి శరణం. జయ శ్రీమన్నారాయణ. నేను గత 14 సార్లు అయ్యప్ప మాల వేసుకోవడం జరిగింది. వేసుకున్న మొదటిసారి ఇంటి దగ్గర తీసి మిగతా 13 సార్లు తిరుమతి వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించడం జరిగింది. కానీ ఈ సంవత్సరం స్వామివారిని కోరిన కోరిక నెరవేర్చడంతో ఇక్కడ నేను తలనీలాలు తీయాలని నిర్ణయించుకున్నాను. ఇట్టి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇక్కడనే చేయాలని ఇప్పుడు నిర్ణయించడం జరిగింది. నేను నవంబర్ 23 నాడు మాల వేసుకున్న రోజు స్వామివారిని దర్శించుటకు, ఆనవాయితీగా స్వామివారిని దర్శించుటకు రావడం జరిగింది. ఆ రోజు ఒక చిన్న కోరడం జరిగింది. కోరిన వెంటనే వారం రోజుల్లోగా నా కోరిక నెరవేర్చడం జరిగింది. స్వామివారు కోరిక నెరవేర్చిన వెంటనే నేను స్వామివారికి ఇష్టమైన తలనీలాలు మరియు వడ్డీ కాసుల వాడు కాబట్టి 5116 ఇవ్వాలని ఆ రోజు నిర్ణయించుకున్న విధంగానే ఈరోజు స్వామివారిని దర్శించి తలనీలాలు సమర్పించి స్వామివారికి వడ్డీ కాసుల వాడైన స్వామివారికి 5116 ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి సహకరించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సకుటుంబస్య క్షేమ ధైర్య స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య విద్యుత్ ధర్మార్థ కామోక్ష ఫలప్రదం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పూజాంజలి. హరి ఓం. అచంద్రార్కం ఇమే స్థే పద్మాస్తే సుగంధే వక్షస్థలే ప్రమోదమాన్ రవిమన్యమాన్ పుత్రై పౌత్రై ఇష్టదాసం కూడా బరాబర స్వామిని సర్వాపరాధం సర్వోపరి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గోవింద. లక్ష్మీనాథ్ సుమారం భావనారాయణ. ఈరోజు కొడిమ్యాల మండల కేంద్రంలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్థానిక అయ్యప్ప సేవా సమితి గుడి భక్తులు శబరిమలకు వెళ్ళొచ్చి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో తమ తలనీలాలను
సమర్పించుకున్నారు. ఈ రోజు నుంచి మొదలు కాబడుతుంది. ఈ యొక్క తలనీలాలు సమర్పించుకుంటే స్వామివారు ఆయన అనుకున్నటువంటి కోరికలు తీరుస్తారని చెప్పి భక్తుల నమ్మకంతో ఈరోజే మొట్టమొదటిగా ప్రారంభం కాబట్టింది. కావున భక్తులందరూ స్వామివారి అనేక మంగళాశాసనాలు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.